వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ఆలమూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు వెలగల మౌలి ప్రకాష్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఈదర్ తేజ చౌదరి ఆధ్వర్యంలో భారీ రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను జిల్లా అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి ప్రారంభించగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చీర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ డిఎస్సి పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. యువత నుంచి వచ్చి స్వచ్ఛందంగా మాకు అన్యాయం జరిగింది, కేంద్రంలో ఎలాగైతే యువత మరి అక్కడ ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని మరి రాజీనామా చేయించాం, అట్లాగే ఇక్కడ కూడా యువతంతా ముందుకు వచ్చి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని కూడా రాజీనామా చేయిస్తామనే మాట మీద ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ మెగా డిఎస్సిపై సిబిఐ విచారణ చేయాలని 2 నెలలుగా రాష్ట్రమంతటా ఉద్యమిస్తున్నామని, ఇటీవల నీట్ పరీక్ష పేపర్ లీక్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారని, అదే క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుందని వైసీపీ నాయకులు అన్నారు. మెగా డిఎస్సి అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా రీలే నిరాహార దీక్షలలో భాగంగా పొన్నూరులో దీక్షలు జరుగుతున్నాయని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మెగా డిఎస్సి పేరుతోటి ప్రతిభను తుంగలో తొక్కి అవినీతి మార్గంలో అనేక మందిని ఉపాధ్యాయులు చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సిపై సిబిఐ విచారణ చేయాలని గత 1.5 నెలల నుంచి రాష్ట్రమంతా ఉద్యమిస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఇటీవల నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ నైతిక బాధ్యత వహించి జంజీ ఉద్యమానికి తలవొగ్గి రాజీనామా చేసిన సంగతి మీకు తెలుసు. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనజీ సంయుక్తంగా పిలుపునిచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ క్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మరి పొన్నూరులో స్థానిక శాసనసభ్యుడు దూళ్లపాళ్ల నరేంద్ర మరి ఇది ఏమీ దౌర్జన్యకాండం నాకు అర్థం కావడం లేదు. ఉదయం నుంచి టెంట్ వేయనీయకుండా పోలీసులను అడ్డుపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జనజీ యువకులు పోలీసులను ఎదిరించి టెంట్ని వేసి నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్నట్టు విషయం మీ అందరికీ తెలుసు. ఈ డిమాండ్ని ప్రభుత్వం ఆమోదించి వెంటనే డిఎస్సిలో అవకతవకలు సరిదిద్దాలని, తిరిగి చర్యలు తీసుకునే వరకు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని జంజీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. స్థానిక పోలీసులో దౌర్జన్యకాండను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంజీ సంయుక్తంగా ఖండిస్తూ ఉంది.